ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా నుంచి ఉపశమనం. చైనా కింగ్డావ్లో 6గురికి వైరస్. 5 రోజుల్లోనే నగరంలోని 94 లక్షల మందికి పరీక్షలు. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ సుందర్. ఈసారన్న తమిళనాడు ముఖ చిత్రం మారబోతుందా? ముక్కుతో పీల్చే టీకాతో మరింత ప్రభావం చూపిస్తుందని చెప్తున్న శాస్త్రవేత్తలు. దీంతో వైరస్ కి అడ్డుకట్ట వేయచ్చని అంటున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2వ రౌండ్లోనే ఫలితాలు. భారీ విజయం సాధించిన కవిత. విజయవాడలో నర్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు. విశాఖను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన. ఏపీలో 139 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 10th అర్హత దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ. ఈ నెల 14న నీట్ ప్రత్యేక పరీక్షలు, 16న ఫలితాలు.